ప్రస్తుతం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా వాళ్ళకి వివాదాలు వస్తున్నట్టు, వాళ్ళకే గొడవలు అవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే రీసెంట్గా చేసిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతా ఉన్నాయి. ఎందుకంటే అంటే సీఎంకి అంటే రేవంత్ రెడ్డికి యాంటీగా మాట్లాడినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మన దగ్గర నిధులే లేవు, ఎలాంటి మీరు హామీలు ఇస్తూ ఉన్నారు, ఇలాంటి పనులు జరగట్లేవు అంటూ కూడా ఆయన కొన్ని మాటలు అనడం జరిగిందంటే సీక్రెట్గా చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ప్రైవేట్గా మీటింగ్స్ పెట్టుకోవడం, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మీటింగ్స్ పెట్టుకోవడం, ఇలా వారికి మధ్యలోనే కొన్ని ఇంటర్నల్గా కొన్ని చెడిపోయినట్టుగా కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే మాట్లాడుకోవట్లేదు, కొన్ని గొడవలు అవుతున్నాయి. అంటే తీవ్ర దుమారం లేపిన విషయం ఏంటంటే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ లోపలనే కొన్ని చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ఓయూ క్యాంపస్లో ఉన్న మనం దీని గురించి మాట్లాడతాం. అంటే ఇక్కడున్న స్టూడెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వీళ్ళకు రాజకీయంపై బాగా పట్టుంటుంది, రోజుకు వారు వార్తలను విశ్లేషిస్తూ ఉంటారు, ఎవరి తప్పు ఎలా జరుగుతుందని వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి వారి మాటను తెలుసుకుందాం. అంటే ఈ కాంగ్రెస్లో జరుగుతున్న ఈ చర్చనీయాంశం ఏదైతుందో అది నిజమేనా కాదా, ఎలాంటి ఉంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న ఈ అంతర్గతంగా జరుగుతున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా జరుగుతున్నాయి అంటే వాళ్ళే చేస్తున్నారా లేకపోతే ఎలా జరుగుతున్నాయి అంటారు? ఇవన్నీ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారు ప్రజలకు. ఎందుకంటే గెలవాలి, ఎటు తిరిగి గెలవాలని మాయమాటలు చెప్పి ప్రజలకు ఓ గ్యారెంటీలు హామీలు ఇవ్వడం వల్ల ఈరోజు గ్రామ స్థాయిలలో పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకి ఈరోజు చెంప మీద చెప్పుదెబ్బ కొట్టినట్లు ఈరోజు ప్రజలందరూ ఈరోజు వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటివరకు ఎటువంటి గ్యారెంటీ అమలు చేయలేరు. ప్రజలు ఎక్కడెక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడెక్కడ దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నది ప్రభుత్వాన్ని. ప్రజలను చైతన్యం, ప్రజల తరపున ఈరోజు ధర్నాలు నిర్వహిస్తుంది, పోరాటాలు నిర్వహిస్తుంది. వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు ఈ ప్రజలందరూ చైతన్యమయ్యారు. అరే నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైరా బాబు, నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, నువ్వు మహిళలకు 2500 ఇస్తున్నావు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే పింఛన్లు పెంచుతాను అన్నావు. అయితే ఇదే విషయం పైన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే సేమ్ అనడం జరిగిందంటే మన దగ్గర నిధులు లేనప్పుడు మీరు పథకాలు ఎందుకు హామీ ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారంటూ కూడా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీటింగ్లో అనడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? నేనేమంటున్నా అంటే ఆడ ప్రజలు గ్రౌండ్ లెవెల్ రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు కాబట్టి ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక ఈరోజు సిఎల్పి మీటింగ్లో ఆయన వాళ్ళ ఏమంటారు బట్టి విక్రమార్కైనా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ దీపా మున్షి కానీ ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎక్కడక్కడ ఈరోజు ప్రజలు బట్టలు చింపేస్తారండి. ఎందుకంటే అరే నాయన రేషన్ కార్డులు ఎక్కడ పోయినాయి, ఇందిరామిన్లు ఎక్కడ పోయినాయి, 2500 మహిళలకు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎక్కడ పోయింది, పింఛన్ 4000 నుంచి 5000 పెంచుతా అని చెప్పినావు, వికలాంగులకు పెంచుతా అని చెప్పినావు, అవన్నీ ఎక్కడ పోయినాయి, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. ఇక్కడ ప్రజలందరూ గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు ఎమ్మెల్యేలు నిలుస్తారు కాబట్టి వాళ్ళకు పట్టక ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక ఈరోజు సిఎల్పిఏ మీటింగ్లో రాజగోపాల్ చెప్పిండు. అది గ్రౌండ్ రిపోర్ట్లో వాస్తవమే. ప్రజలు తిరుగుబాటు పడుతారు, తిరుగుబాటు చేస్తారు. రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఈ పథకాలు అమలు చేయకపోతే మాత్రం బొంద పెడతారు కాంగ్రెస్. కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు చూసుకున్నట్టు ఎలా ఉన్నాయంటే, సో నిధులు రావట్లేదు, గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి గొంతు విప్పి మాట్లాడు. సో ఈయన బీఆర్ఎస్లోకి మారే అవకాశం ఏమైనా ఉందంటారా కాంగ్రెస్ ఇవన్నీ చూసిన తర్వాత? నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరిని బీఆర్ఎస్ పార్టీ తీసుకోదండి, గుర్తుపెట్టుకొని. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలను కూడా తీసుకోదు. ఎందుకంటే కష్టకాలంలో ఒక పార్టీని మోసం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఉంది 10 తారీఖు. వాళ్ళ పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలకు అనర్హత వేట రాబోతుంది. వాళ్ళని ఎవరిని తీసుకోరు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్వార్థపరుడు. ఏ పార్టీ గెలిచే టైం ఉంటే ఆ పార్టీకి వెళ్ళేటువంటి వ్యక్తి. అతనికి ఇట్లా మేము బీఆర్ఎస్ పార్టీ ఎవరు తీసుకోరు అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు చూడండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంతే. ప్రజలకు ఇవ్వాలనే వాళ్ళకు ఎటువంటి లేదు. ప్రజలను డెవలప్ చేయాలి, ప్రజలను అభివృద్ధి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సంక్షేమం చేయాలి, ఆ పథకం ఇవ్వాలి, ఈ పథకం ఇవ్వాలనే ఆలోచన అసలు లేదు వాళ్ళకు. ఏంటంటే వాడు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ వాళ్ళే గుద్దులాట ఉంటుంది, వాళ్ళే పంచాయతీ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను క్రమశిక్షణగా పెట్టి మీరు అన్నట్టు లేదు కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు వాళ్ళ గొడవలు అవుతున్నాయి అన్నట్టే ఒక పాయింట్ గుర్తొచ్చింది. మొన్న బీఆర్ఎస్ అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన బాగుందా అని ఒక సర్వే పెడితే ఏదైతే వచ్చిన సర్వే 70% పైగా
ఏదైతే ఫామ్ హౌస్ పాలనే బాగుందంటూ వచ్చిన వార్తలు వచ్చినాయి. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ లోపలనే వాళ్ళకు గొడవలు అయినాయి అని చెప్తా ఉన్నారు. సో ఈ గొడవ వచ్చిన తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయంటారా? నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వాళ్ళ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఎటు తిరిగి 1 year కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, యూతుల ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఎటు తిరిగి ఏదో ఫామ్ హౌస్ పాలన అనే ఒకటి, అంటే ఫామ్ హౌస్ పాలన అంటే ప్రజలు మళ్ళీ వ్యతిరేకిస్తారు అనే ఒక కోణంతో, ఒక కుటిల తత్వంతో కావాల్సుకొని ప్రజలను టెస్ట్ చేయాలని అనుకున్నారు. కాదే ఈడేమైందంటే సీన్ రివర్స్ అయింది. అంటే కేసీఆర్ పాలనే, అంటే అసలు యాక్చువల్గా ఫామ్ హౌస్ పాలనే బదలాం చేయాలనుకుర్రు. కానీ ఏమంటారంటే కేసీఆర్ పాలనే మంచిగా ఉందని ఈరోజు ప్రజలు తీర్పియండు. వాళ్ళకి ఏంటంటే ఈ సర్వే వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంప మీద చెల్లుమని కొట్టే సమాధానం ఈరోజు ప్రజలు ఇచ్చిర్రు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటువంటి ప్రజలకు న్యాయం చేయదని ప్రజలకు అర్థమైంది. రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని బొందబెడతారని మేము ఆశావాదం వ్యక్తం. రైట్, ఇప్పుడు చూసుకుంటే ఇది ఏదైతే జరిగిందో కులగణన సగం ఏదైతే జరిగిందో కులగణన సర్వే, దీన్ని ఏమంటారు? ఇది ఇప్పుడు అంటే పాజిటివ్గా ఉందా, దీని మీద నెగిటివ్గా ఉందా అంటారు మీ పరంగా చూసుకుంటే? నేనేమంటున్నానంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశము మొదలైన నుంచి ఇప్పటి వరకు అన్యాయం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు, బీసీకి సంబంధించిన ఎటువంటి న్యాయం లేదు, బీసీలకు రిజర్వేషన్ లేవు, ఏవి లేవు. ఈరోజు బీసీలు అనగదొక్కుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. ఈరోజు కులగణన అనే పేరుతోని ఈరోజు రాహుల్ గాంధీ ఏం చేసిందంటే భారత రాజ్యాంగం పట్టుకొని ఈరోజు దేశం మొత్తం మేము ఏ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని ఒక బుక్ ఏమంటారు భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుడు. అంటే ఇన్ని సంవత్సరాలు నీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, ఇన్ని సంవత్సరాలు నీకు బీసీలు ఎస్సీలు గుర్తుకు రాలేరా? అంటే ఈరోజు ఓన్లీ ఏంటంటే ఎలక్షన్ల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ భారతదేశం నుంచి రాష్ట్రం వరకు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాలని ఒక స్లోగన్తో వెళ్ళిపోతున్నారు. ఓకే, పోతున్నారు కరెక్టే. మేము ఏమంటే జనాభా ప్రాతిపదికంగా మాకు ఇట్లా అవకాశం కల్పించండి, మాకు ఇట్లా చట్టసభల అవకాశం కల్పించండి, బీసీలకు అవకాశం కల్పించండి. వాళ్ళు ఏమన్నారు, తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ అని మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొస్తామని. కానీ ఈరోజు ఏం చేసినా 42% రిజర్వేషన్లు తీసుకురాకుండా ఎన్నికల కూడా అనుకుర్రు. ఇదే బీఆర్ఎస్ మీరు ఇస్తానన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, బీసీలకి స్థానిక సంస్థలు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఈరోజు ధర్నాలు నిర్వహించడానికి మీరు కవితక్క గారు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ఎక్కడెక్కడ విద్యార్థి కానీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీతో నిలదీయడం వల్ల గత్యంతరం లేక ఈరోజు కులగణన నిర్వహించారు. ఈరోజు కులగణన చేసి ఈరోజు బీసీలు ఎప్పుడైనా కానీ 2011 భారత జనాభా లెక్కన ప్రకారం బీసీలు పెరిగి ఉంటారు, 2014 ప్రకారం బీసీలు ఉంటారు, 2024 వస్తే బీసీలు తగ్గుతారు. ఏమన్నా ఈరోజు బీసీలను ఎస్టీలను తక్కువ చూపించి ఈరోజు హయ్యర్ క్యాస్టులను ఈరోజు పెరిగిందని చెప్పడం ఈరోజు సిగ్గుమాల చర్య. అంటే బీసీలు ఎస్టీలు అందరూ చనిపోయారా? అంటే వాళ్ళకు ఈ 10 సంవత్సరాల అసలు పెళ్ళిలే కాలేవా, పిల్లలే పుట్టలేరా? అసలు మీరన్నట్టుగానే చూసుకుంటే అంతకుముందున్న సర్వేకి ఇప్పుడు వచ్చిన సర్వేకి బీసీలు తగ్గిరు, కౌంట్ తగ్గిందని మీరు అంటా ఉన్నారు, అండ్ ఎస్సీ తగ్గిందంటారు. ఏ కాస్ట్ని ఎక్కువ పెంచారంటారు ఇప్పుడు వచ్చిన సర్వేలో? ఇప్పుడు 2011లో ఏం చెప్పిండ్రు, బీసీలు ఏమన్నారు, బీసీలు ఎంత అంటే మొత్తం ఓవరాల్ జనాభాలనేమో మొత్తం అంటే ఓవరాల్గానేమో 3,50,00,000 అని చెప్పారు. ఆ తర్వాత 2014 కేసీఆర్ గారు నిర్వహించిన దాంట్లోనేమో 3,68,00,000 అని చెప్పారు. ఇప్పుడు జనాభా ఏం చెప్తారు, 3,70,00,000. అంటే నువ్వు 10 సంవత్సరాల ఈ 10 సంవత్సరాల 2 లక్షలే పెరుగుతారా జనాభా? 2 లక్షలు ఎట్లా పెరుగుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు సర్వే నిర్వహించినప్పుడు ఎక్కడెక్కడ అమెరికాలో, బ్రిటన్లో, మలేషియాలో, ఢిల్లీలో ఎక్కడున్నా కానీ ఆ రోజు అందరూ గ్రామాలలోకి వచ్చి సర్వే నిర్వహించారు. ఆ రోజు బీసీలు 51% ఉన్నారండి, 51%. అదే ముస్లిం బీసీలో కలుపుకుంటే 61%, 10% కలుపుకుంటే 61% ఉన్నది.
ఈ 10 సంవత్సరాలల్లో ఈరోజు 46% అంటే బీసీలు పెరగకుండా ఎట్లా తగ్గుతారండి? నాకు అర్థం కాదు. అంటే బీసీలకు పెళ్ళిళ్ళు అయితే లేవా? అసలు బీసీలు సంసారాలు చేస్తలేరా? బీసీలకు పిల్లలు పుడతలేరా? అసలు మరి బీసీలు ఎక్కడ చనిపోతారు? మరి వాళ్ళ గోరీలు ఎక్కడున్నాయి? వాళ్ళు ఏంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పాలని మేము ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు కనిపిస్తాం. ఈరోజు ఎస్సీల జనాభా తక్కువ చూపెడుతున్నారు. మరి ఏంది హయ్యర్ క్యాస్ట్ జనాభా ఈరోజు? అప్పుడు కేసీఆర్ గారు 2014 సర్వే ప్రకారము 9% ఉంటే ఈరోజు 15% చూపెట్టారు. అంటే ఇంతగానం పెరుగుతారా జనాభా? అంటే నువ్వు ఒక బడుగు బలగిన వర్గాల సామాజిక వర్గ కులాలేమో తగ్గుతున్నాయి, నువ్వు హయ్యర్ క్యాస్ట్ కులాలు ఈరోజు 5-6% పెరుగుతాయంటే దీని వెనుక ఏదో కుట్ర ఉన్నది. రేవంత్ రెడ్డి దీని వెనుక ఏదో కుట్ర పన్ని ఈరోజు చెప్తుండు. నేనేమంటున్నామంటే బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎస్సీ బీసీ ఎస్టీ జనాభాలతో పెట్టుకుంటే మాత్రం రాబోయే తరంలో నేను పాతరేస్తాం. ఈరోజు చూడండి, ఎప్పుడైనా కానీ ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ముస్లిం బీసీ అని, ముస్లిం ఓసీ అని ఈ పదాలను పెట్టుకొని ఎవరైనా కులగణన చేస్తారా చెప్పండి? ఇదే పాయింట్ తీసుకొని పోయి ఈరోజు కోట్లకు పోతే అది కోట్ల నిలబడతారా? అసలు వీళ్ళు 42% ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వద్దు అనుకుంటున్నారా? అసలు నేనేమనుకుంటున్నా అంటే బీసీలకు 42% ఇవ్వద్దనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ కులగణ పెట్టి ఈ ఏమంటారు తక్కువ చూపెట్టినామని ఆ బీసీ సంఘాల నుంచి కొట్లాటలు రావడము, ఏదో కాంట్రవర్సీ పెట్టి వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దనే ఒక కుటిలతత్వంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళా కులగణ నిర్వహించాలి. ఈరోజు చూడండి, కులగణన చేసినండి ఎక్కడ ఇప్పుడు ప్రజలకు పోతే మా ఇంటికి రాలేరు అంటారు. అంటే మీ కులగణన సమగ్రంగా చేయలేరు. మీరు కులగణన మళ్ళీ చేయాలి. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి బీసీలను ఎస్టీలను ఈరోజు తక్కువ చూపెడుతుండు. బిడ్డ రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో నీకు ఇదే బీసీలు ఎస్టీలు అదేవిధంగా ఉన్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.